అలా చూస్తున్నారు? కుంకుమ పెట్టుకోరా? ఆ రాయుడు గారు, మనసులో బాధని పెట్టుకుని కృంగిపోకండి. రాముడికి ఉడత సాయంలా నా వంతుగా నేను కూడా మీ బాధని పోగొట్టడానికి ఏదైనా చేస్తాను. మా కష్టాలు తీర్చిన మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. వస్తాను రాయుడు గారు. నేను సంతోషంగా ఉండాలని కోరుకునే ఈ అమ్మాయి జీవితం కూడా సంతోషంగా ఉండేలా చూడాలి. ఏంటి ధరణి ఇంతసేపు? లోపల రాయుడు గారు కనిపించారు. ఏంటి లోపల రాయుడు గారు ఉన్నారా? నన్ను కూడా తీసుకుపోవచ్చు కదా, నేను కూడా మాట్లాడేవాడిని. నువ్వు తర్వాత మాట్లాడుతూలే, ముందు వెళ్దాం పద. సరే సరే. ఏమైందంజీ? ఎక్కడ్రా తోలు బొమ్మలదే? చూపిస్తాను రండయ్యా. రండయ్యా, అదిగోండయ్యా. నన్ను వెళ్ళి లేపేయమంటారా? ఏం చేసినా మన చేతికి మట్టి అంటకుండా చేయాలరా. ఇక దాన్ని ఎవ్వడూ కాపాడలేడు. యా! ధరణి వెనక్కు చూడు. రక్తమిచ్చి మా నాన్నని కాపాడారు. ఇప్పుడు మీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడారు. మీరు నిజంగా మా పాలిట దేవుడే. ఇప్పుడు అవన్నీ ఎందుకు గాని పద, నేను ఇంటి దగ్గర దిగబెడతాను. వద్దండి, నేను వెళ్తాను. జాగ్రత్త అమ్మాయి.
ఈ రాయుడు ప్రతి పనికి అడ్డుపడుతున్నాడు. వీణ్ణి వేసేయండ్రా అంటే ఆ యదవల వల్ల చేత కావట్లేదు. నేను చేసే పనికి వీడు అడ్డు రాకుండా శాశ్వతంగా వీణ్ణి ఎలాగైనా దూరం చెయ్యాలి. చేస్తా. నా మాట విను నాయనా. అత్తయ్యకి తెలిస్తే సీరియస్ అవుతుంది. ఫ్రెండ్స్తో కలిసి సినిమాకు వెళ్తున్నామని చెప్తామా ఏంటి? కంబైన్డ్ స్టడీస్కి వెళ్తున్నామని చెప్దాం, ఇట్టే నమ్మేస్తుంది. అది కాదు నాయనా. మొన్న పార్టీకి వెళ్ళినప్పుడే అత్తయ్య చాలా ఫీల్ అయింది. మరిప్పుడు తెలిస్తే? తెలియకుండా నేను మేనేజ్ చేస్తానంటున్నాను కదా, నువ్వు కూడా కవర్ చేయి. పద. అంతా రెడీయే కదా, ఎక్కడ ఏ పొరపాటు జరగకూడదు. అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అస్సలుండదు. చేసేదెవరు? నేనే కదా. నువ్వేం టెన్షన్ పడకు. అత్తయ్య, అమ్మా, అది ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదా, సో మేం ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి కంబైన్డ్ స్టడీస్ చేద్దాం అనుకుంటున్నాం. అవునత్తయ్య. ఇంకాసేపట్లో కలెక్టర్ గారు వస్తున్నారు. మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. కలెక్టర్ గారు వస్తే మాట్లాడడానికి మీరున్నారు కదమ్మా, మరి మేము ఇక్కడుండి ఏం చేస్తాం? అవునత్తయ్య, మేం వెళ్తాం. ఏయ్, ఆవిడేదో ఇంపార్టెంట్ విషయం మీద మాట్లాడడానికి వస్తున్నారు. మన కోసం ఆవిడ పనులన్నీ మానుకొని వస్తున్నప్పుడు మనం పనులు మానుకొని ఉండకపోతే ఎలాగా? అంతగా కంబైన్డ్ స్టడీ చేయాలనుకుంటే ఇక్కడే కూర్చొని ఫోన్లో డిస్కస్ చేసుకోండి. మీరు మాత్రం ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అది కాదమ్మా. నేనేదైనా ఒక్కసారే చెప్తాను. అమ్మ చెప్పేది మీ మంచి కోసమే కదా. తనని ఇబ్బంది పెట్టకుండా కలెక్టర్ గారిని ఎలా ఇంప్రెస్ చేయాలో దాని గురించి ఆలోచించండి. వీళ్ళు రెడీ అవ్వండి. కలెక్టర్ గారు బయలుదేరారా? రండి రండి. ఓకే, కలెక్టర్ గారు బయలుదేరారంట, మీరు వెళ్ళండి. ధరణి, ఇప్పుడెందుకు తలస్నానం చేసావే? ఏమైంది? ఒంటి నిండా పసుపు నీళ్ళతో వచ్చిందమ్మా. ఏంటి అని అడిగితే సమాధానమే చెప్పట్లేదు.